హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నైతే మావయ్య వచ్చారు. మావయ్య వస్తూ అయితే ఆ, ఈ దోసకాయలు అయితే కోసుకొచ్చారు. పొలంలో పండినవి అనమాట, మన సొంత పొలంలో పండినవి. మొత్తం అయితే 5 కాయలు తీసుకొచ్చారు, కానీ ఒకటైతే రాత్రి బయట పెట్టారండి. ఇక్కడ వేడి కదా ఇంటి పైన, ఇంట్లో బాగా వేడిగా ఉంటుంది, అందుకని చెప్పి బయట పెట్టాను చల్లగా ఉంటాయిలని. బయట పెడితే ఒకటి అయితే పిల్లో మరి ఏం తిందో తెలియదు, కానీ ఇక్కడ వరకు అయితే మొత్తం తినేసింది. అది పెద్దగా ఇంకా పొడవుగా ఉంది. సగం అయితే తినేసింది ఈ కాయ, ఇంకా పడేసేసాను అది. ఇంకైతే ఇవైతే ఇవ్వండి చూడండి. కానీ నిన్న తెచ్చినప్పుడు టైట్గా ఉన్నాయి. ఒక రోజు ఇంట్లో పెట్టగానే అసలు అంటే నేను పొద్దున్న తీసుకొచ్చారు, పొద్దునుంచి ఇంట్లోనే పెట్టేశాను. కొంచెం మెత్తగా అయ్యాయి అనమాట తినడానికి లాగా. చూసారా? ఇవి అయితే మళ్ళీ మన సైడ్ దొరుకుతాయి కదా రౌండ్ దోసకాయలు, అవి అయితే దొరకవు ఇక్కడ, అన్నీ ఇట్లాగే ఉంటాయి అన్నమాట. ఇది చూడండి చాలా వైట్గా, అంటే వైట్గా ఉంది. ఇవి కూర కంటే కూడా తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. కూర కూడా బాగుంటుంది, కాకపోతే తినడానికి తీయగా ఉంటాయి అన్నమాట, స్వీట్లా ఉంటాయి అన్నమాట. ఈ పైన చెక్కు తీసుకొని సాల్ట్ కొంచెం కారంగా వేసుకున్నామంటే బాగుంటాయి. ఇప్పుడే కొంచెం చెక్కు తీసాను అనమాట, ఇది పప్పులో వేద్దామని. ఇది ఒకటి కొంచెం టైట్గా ఉంది, సగం పప్పులు వేసి సగం తినడానికి ఉండిద్దిలే అని చెప్పేసి అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కట్ చేస్తుంటే నాకైతే సడన్గా గుర్తొచ్చింది, వీడియో తీద్దాంలే మన ఛానల్లో పెట్టుకుందామని. చూడండి, ఇది ఒక్కటే చాలా బరువుగా ఉంది. ఇది ఒకటి ½ కిలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఒకసారి అయితే పెద్దదైతే వచ్చింది, సొరకాయ అంత పొడుగు కూడా వచ్చింది ఈ దోసకాయలు. ఈ సీడ్స్ తీసుకొని అమ్మ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనమైతే విత్తనాలతోనే వండుకుంటాం కదా, వీళ్ళైతే అసలు విత్తనాలతో వండుకోరు. విత్తనాలు తీసి పారేసి తింటారు. విత్తనాలు తీసి పారేసిన తర్వాతనే కూర కూడా వండుకుంటారనమాట వీళ్ళు. కానీ విత్తనాలతోనే దోసకాయ పప్పు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను అనుకున్న ఒకరోజు పప్పు, ఒకరోజు మునక్కాయ వేసి వండుకుందాం, ఒకరోజు చట్నీ చేసుకుందాం అనుకున్నా. దోసకాయ పచ్చడిలో పల్లీలు వేసి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ చట్నీ మీలో ఎంతమంది తెలుసో కూడా కామెంట్ చేయండి నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఎంత ఫ్రెష్గా బాగున్నాయి కదా చూడ్డానికైతే. మావయ్య గారు వేసారనమాట మా పొలంలో. ఈ టైంలో వస్తాయి, ఈ వింటర్ సీజన్లో వస్తాయి. అయ్యేంటో మరి పుచ్చకాయలు ఒకటి, దోసకాయలు ఒకటి విపరీతంగా అయితే ఉంటున్నాయి. కానీ మావయ్య వాళ్ళు అయితే అస్సలు సేల్ చేయరనమాట, అమ్మరు. తిన్న వరకు తినడం, ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వడము, తర్వాత ఆవులకి పెట్టేయడం, ఇది అనమాట. మాకైతే వచ్చినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటారు మావయ్య గారు అయితే. నిన్నైతే వచ్చారు, సో తీసుకొచ్చారనమాట. ఇదనమాట ఈ పూట వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.